నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భూమిపై దొరికే సంజీవిని లాంటిది ఈ మొక్క. లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని ఎన్నో భయంకరమైన వ్యాధులను సైతం ఈ మొక్కతో మనం తగ్గించుకోవచ్చు. ఈ మొక్కను మీలో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ మొక్క గురించి మీకు కూడా తెలిసి ఉంటే ఖచ్చితంగా దీని గురించి కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్కలలో ఈ మొక్క ఒకటి. మరి ఈ మొక్క ఏమిటి అనుకుంటున్నారా? వామాకు మొక్క. వాము అనగానే మనం వంటింట్లో వాడే వాము ఈ మొక్క నుంచి వస్తుంది, ఇదే వాము మొక్క అని చాలా మంది పొరపాటు పడతారు. కానీ మనం వంటల్లో వాడే వాము అంటే క్యారమ్ సీడ్స్, ఈ మొక్క వేరు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మనం వాడే వాము మొక్క. మీరిప్పుడు చూస్తున్నది వాము ఆకు మొక్క. రెండిటికి తేడాను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వాము ఆకు మొక్క యొక్క అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం మరిన్ని హెల్త్ వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. మరి ఈ మొక్కను ఎందుకు వామాకు మొక్క అంటారు అంటే, ఈ మొక్క ఆకులనేవి పెలుసుగా దళసరి పత్రాలతో ఉంటుంది. అలాగే మీరు ఈ వాము చెట్టు నుంచి ఆకులు తుంచితే సుగంధం అనేది అచ్చం వాములానే వస్తుంది. అయితే ఈ మొక్క అనేది ఒక సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన మొక్క. అయితే ఈ మొక్క పేరు కర్పూరవల్లి. దీనినే ఓమాకు చెట్టు అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఈ ఆకును వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తారు. రాయలసీమలో కప్పరిల్లాకు అని, ఆంధ్రప్రదేశ్ లో కర్పూరం చెట్టు అని, వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఇక దీని శాస్త్రీయ నామం ప్రెక్టాంథస్ ఆంబ్రోనియోస్. ఇండియన్ బోరేజ్ అని కూడా అంటారు. అయితే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎన్నో మందుల్లో ఉపయోగిస్తారు. దీనిని సెక్యులెంట్ ప్లాంట్ అని కూడా అంటారు. అంటే ఒకసారి మీరు నీరు పోస్తే చాలు, ఈ మొక్క ఆకుల్లోని కాండంలో ఇది నీరు దాచుకొని చాలా రోజుల వరకు, అంటే సుమారు వారం రోజుల వరకు బతకగలదు. ఈ మొక్క కాడను నాటినా సులభంగా వేళ్లు భూమిలోకి వెళ్లిపోయి మొక్క బతికేస్తుంది. దీని రుచి కారంగా ఘాటుగా అచ్చం వాములానే ఉంటుంది. అలాగే ఇది ఎక్కువగా వేడి వాతావరణంలోనే పెరుగుతుంది. ఈ మొక్క అనేది తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎన్నో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ వాము ఆకుల్లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ వామాకును విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ వామాకులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అజీర్తిని తగ్గించడానికి, కడుపు నొప్పిని నయం చేయడానికి వీటి ఆకుల రసాన్ని మన పూర్వం నుంచి మన పెద్దలు తాగుతూ ఉంటారు. ఇంకా ఈ ఆకులనేవి మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే చర్మ సంబంధ వ్యాధులను కూడా నయం చేస్తుంది, తలలో చుండ్రును కూడా అదుపు చేస్తుంది. ఇక చాలా మంది ఇప్పటికీ వామాకుతో బజ్జీలు, పచ్చడి, పప్పు కూరలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, హై బీపీ, శ్వాసకోశ సమస్యలు, ఇటువంటి చిన్న చిన్న సమస్యలకు ఈ వామాకు తక్షణమే అనారోగ్య సమస్యల నుంచి విముక్తిని ఇస్తుంది. అలాగే ఈ వాము ఆకుల్లో విటమిన్ ఏ, సి, ఈ, కేలతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇటువంటి పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వామాకు ఒక సర్వరోగ నివారణగా కూడా పనిచేస్తుందని మన ఆయుర్వేదం చెబుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి ఈ వాము ఆకు చక్కని పరిష్కారం. ఎందుకంటే ఈ వామాకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి దరి చేరకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ వామాకుల్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది గాయాలను, మచ్చలను తొలగిస్తుంది. అలాగే తలనొప్పిని తగ్గించడంలో కూడా ఈ వామాకు ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. మీరు కనుక ఎప్పుడైనా తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే ఈ వాము ఆకులు ఉంటాయి కదా, వీటి రసాన్ని తలనొప్పి ఉన్న చోట కొద్దిగా రాసుకుంటే మీకు తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అంతేకాకుండా ఏవైనా మిమ్మల్ని పురుగులు కుట్టినప్పుడు మీ శరీరంపై ఆ ప్రదేశంలో దద్దుర్లు వస్తూ ఉంటాయి కదా, ఆ సమయంలో మీరు ఈ వామాకును రుద్దితే చాలు, ఆ ప్రదేశంలోని విషం బయటకు వస్తుంది. అలాగే మీ చర్మంపై దద్దుర్లు, దురదలు కూడా తగ్గుతాయి. ఇక మీరు కనుక ఈ వామాకులను డైరెక్ట్ గా నమిలితే జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎందుకంటే వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఈ వామాకు ఒక చక్కటి పరిష్కారం. అయితే ఫ్రెండ్స్, వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదే విధంగా ఈ వాము మొక్క ఆకులు కూడా మన ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి. అలాగే మీరు వాము ఆకుల కషాయాన్ని చేసుకుని తాగుతూ ఉన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మీరు కొన్ని వామాకులను శుభ్రంగా కడుక్కొని ఒక పాత్రలో నీరు తీసుకొని, అంటే 1.5 గ్లాస్ నీరు తీసుకొని అందులో ఈ ఆకుల్ని వేసి బాగా మరిగించి ఒక టీ డికాషన్ లా తయారు చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా అంటే గోరువెచ్చగా నీరు ఉన్నప్పుడు తేనె కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. మీ ఒంట్లో వేడి కారణంగా వచ్చే తలనొప్పి, జ్వరం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక మీరు కనుక కడుపు నొప్పి లేదా కడుపుకు సంబంధించిన ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఈ వామాకులు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. మీరు డైరెక్ట్ గా ఈ వామాకుల్ని తీసుకొని నమిలితే చాలు, మీ శరీరంలోని కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే వ్యాధి నిరోధక శక్తి కూడా ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. మీరు కనుక ఇలా వామాకులతో తయారు చేసుకున్న డికాషన్ ను తరచూ తాగుతూ ఉంటే అజీర్తి సమస్య కూడా రాదు. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ వామాకులతో కషాయాన్ని చేసుకొని రోజు తాగుతూ ఉంటే మీకు డయాబెటీస్ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వామాకుల కషాయం తాగటం మూలంగా మన శరీరంలో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే మన మైండ్ కి రిలాక్స్ గా అనిపిస్తుంది. అలాగే మీరు కొన్ని వామాకులు తీసుకొని బాగా నలిపి ఆ వాసన కనుక చూస్తూ ఉంటే చాలు, మీ ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలలో ఆకలి మందగించినప్పుడు ఈ వామాకులు పెడుతూ ఉంటే చాలు, వారికి బాగా ఆకలి వేస్తుంది. మీరు వామాకు కషాయం తాగినా లేదా ఈ వామాకులు డైరెక్ట్ గా తిన్నా హై బీపీ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా విరోచనాలతో బాధపడే వారు కూడా ఈ ఆకుల కషాయాన్ని తప్పకుండా తీసుకోండి. అలాగే గొంతు బొంగురు పోయినా ఈ కషాయం తాగితే మీ గొంతు అనేది మళ్ళీ మామూలుగా మారుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా వామాకుల కషాయం తాగటం మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈ వామాకుల కషాయం తాగాలి. ఇక మొటిమల సమస్య ఎదుర్కొంటున్న వారికి కూడా ఈ వాము చక్కగా పనిచేస్తుంది. మీరు నిత్యం వామాకుల కషాయం తాగితే డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అలాగే ఈ వామాకులు తింటూ ఉంటే నోటి దుర్వాసన కూడా తగ్గి మీ నోరు అనేది ఫ్రెష్ గా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక్క వామాకునైనా సరే మీరు నమిలి తినటం వలన మీ నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ వామాకును అప్పటికప్పుడు ఫ్రెష్ గా వాడితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన ఆయుర్వేదం చెబుతుంది. ఎందుకంటే ఈ వాము ఆకు మన శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది. అలాగే వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి కూడా ఈ ఆకులకు ఉంటుంది. అలాగే మీరు ఈ వాము ఆకుల్లో కాస్త ఆవ నూనె వేసి మీ ఇంట్లో ఒక మూలను ఉంచితే చాలు, మీ ఇంట్లోకి దోమలు రావు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే సువాసనకు దోమలు భయపడి పారిపోతాయి. అంతేకాదు, ఈ వాము ఆకు మొక్కలో ఉండి యాంటీబయాటిక్, యాంటీ అనెస్థెటిక్ గుణాలనేవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయని మన ఆయుర్వేదం చెబుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ మొక్కను పెంచుకోండి. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను మీరు కూడా పొందండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.